హిందూ సంప్రదాయంలో పంచభూత శివలింగాలు చాలా ప్రత్యేకమైనవిగా భావించబడతాయి. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే 5 తత్వాలు. ఈ 5 తత్వాల్ని సూచించేలా 5 ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. భూమి తత్వానికి ఏకాంబరేశ్వరుడు, అగ్ని అరుణాచలేశ్వరుడు, గాలి శ్రీకాళహస్తి, ఆకాశ తత్వానికి చిదంబరేశ్వరుడు మరియు జలతత్వానికి జంబుకేశ్వరుడిగా పూజించబడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం తమిళనాడులోని తిరువానైకావల్ తిరుచిరాపల్లి నగరానికి దగ్గరలో ఉన్న జంబుకేశ్వర ఆలయం అండి. ఇది ప్రసిద్ధ శ్రీరంగం ఆలయానికి చాలా దగ్గరలో ఉంటుంది. శ్రీరంగం ఆలయం వీడియో లింక్ని కింద యాడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఈ ఆలయం పంచభూతాలలో జలతత్వాన్ని సూచించే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్న శివలింగం క్రింద ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. అందుకే దీన్ని జలలింగం అని పిలుస్తారు. మరొక ప్రత్యేక సాంప్రదాయం ఏమిటంటే మధ్యాహ్న పూజా సమయంలో పూజారి అమ్మవారి వేషంలో శివుణ్ణి పూజిస్తారు. ఇది పార్వతీదేవి శివుణ్ణి పూజించిన సాంప్రదాయాన్ని సూచిస్తుంది. ఈ విధంగా జంబుకేశ్వర ఆలయం పంచభూత శివలింగాలలో జలతత్వానికి ప్రతీకగా ఎంతో పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.